రాజధాని నిర్మాణానికి ప్రజలు ముందుకొస్తుంటే ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. కాంగ్రెస్ నేత మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాదరావు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసే మంచి నాయకులను పార్టీలో చేర్చుకుంటామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. భూమి లేకుండా ఏ ప్రాంతం అభివృద్ధి చెందదని చెప్పారు. రాజధాని కోసం భూములిచ్చిన వారి అన్ని విధాలు ఆదుకుంటామని పునరుద్ఘాటించారు. పేద ప్రజలకు మరింత సేవ చేసేందుకే తెదేపాలో చేరినట్లు డొక్కా మాణిక్య వరప్రసాదరావు చెప్పారు. ఈ రోజు ల్యాండ్ అక్విజిషన్ ఉంది. వేరే వాళ్ళు ల్యాండ్ ఇవ్వకపోతే పేదవాళ్ళకి ఇల్లు కట్టే అవకాశం ఉంది. లేకపోతే ఒక రోడ్డు కావాలంటే వేరే వాళ్ళు రోడ్డుకి ఇవ్వకపోతే అక్కడ రోడ్డు వేస్తామో మనం నడిచే పరిస్థితి ఉంటుందా? ఒక ప్రాజెక్ట్ ఉంది, పులిచెంతలు వచ్చింది, నాగార్జున సార్ కట్టారు, గుంటూరు బాగుపడింది. ఎవరిచ్చారు? ల్యాండ్ ఇవ్వలేదు. అక్కడ ల్యాండ్ ఇస్తేనే ప్రాజెక్టు కట్టారు. ఈరోజు పోలవరం ప్రాజెక్టు వస్తుంది. 200 గ్రామాలు పోలవరం ప్రాజెక్టు కోసం గిరిజన గ్రామాలు వేరే ప్రాంతాలకు వెళ్ళిపోవాలి. వీళ్ళు వెళ్ళక్కర్లా. ఇక్కడ బ్రహ్మాండంగా బిల్డింగ్స్ వస్తాయి, మీరు అక్కడే ఆస్తులు ఉంటాయి, మీ ఆస్తులకు విలువ పెరుగుతుంది, మీరు ఇక్కడే ఉండే పరిస్థితి వస్తున్నారు. అట్టగాదు, ఆ ఊరు వదిలిపెట్టి వేరే ఊరికి వెళ్ళిపోవాలి. అలాంటప్పుడు వాళ్ళు ఇస్తున్నారు. అంటే ఏ అభివృద్ధి కావాలన్నా దానికి తగిన విధంగా స్పందించి ప్రజలు కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు అన్యాయం జరగకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. ఈరోజు మీరు ఇక్కడ చూశారు, మామూలు ల్యాండ్ ఎక్విజిషన్ తీసుకుంటే తక్కువ డబ్బులు వస్తుంది. నేను ల్యాండ్ పూలింగ్ ఇచ్చాను, దానికంటే ఒరిజినల్ గా రాజధాని అనుకోకుండా ఎంత విలువ ఉందో దానికంటే ఈరోజు చూస్తే 5-6 రెట్లు పెరిగిపోయింది. ఏ విధంగా ఒక్కొక్కరు సహకరిస్తున్నారు మీరు చూస్తే ప్రజలు సహకరిస్తున్నారు. ఈ అపోజిషన్ పార్టీస్ మాత్రం ఎక్కడ వీళ్ళకు మొత్తం దెబ్బతింటామనే భయంతో అడ్డం పెట్టే పరిస్థితికి వచ్చారు. దాదాపు పరిణామాల్లో రాయపాటి గారు కానీ మా స్నేహితులంతా కూడా తెలుగుదేశంలో ఉన్న మిత్రులందరూ కూడా మనం విడివిడిగా ఉండటానికి వీల్లేదు, మనందరం కలిసిమెలిసి ఉన్నాం. రాజకీయాల్లో చాలా సుదీర్ఘకాలం కలిసి పనిచేసాం, భవిష్యత్తులో కూడా కలిసి పనిచేద్దామని వారందరూ చెప్పిన మేరకు వారి మాట మేరకు ఇటు పార్టీ హైకమాండ్ కూడా ముఖ్యమంత్రి గారు కానీ లోకేష్ గారు కానీ వారు కూడా నా మీద ఉన్నటువంటి ప్రేమాభిమానాలతో ఈరోజు నేను తెలుగుదేశంలో చేరడం జరిగింది.